వీళ్ళు ఏమడిగారు చెప్పండి. వీళ్ళు ప్రాజెక్టులు చాలా అడిగినట్టు చెప్పండి. మెట్రో అడిగారు, మెట్రో ఇచ్చారా? ఎరువులు అడిగారు, ఇచ్చారా? ల్యాండ్ మాకు ఇచ్చారా? సార్ మెట్రో మీరు క్లారిఫై చేసినాం. మీరు మెట్రోలో మాకు ల్యాండ్ అక్విజిషన్ ఇస్తే మీరు చేస్తామని చెప్పినాం. మేము మెట్రోని ఎప్పుడు అడ్డుకోలేదు. వాళ్ళు ఏంటంటే నార్త్ సైడ్ అయితే మెట్రో పెట్టారో దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ క్లియర్ చేయాలి. మీరు ఏమి ఇవ్వలేదు అన్నారు కదా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 46 టైమ్స్ అపాయింట్ మేము ఇచ్చినాం అంటున్నా ఆయనే. అది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరు కనీసం కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూరియా కొరత ఉంటే తీర్చట్లేదు. ITIR ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. RRR ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. మూసీ ప్రాజెక్ట్ అడిగాం ఇవ్వట్లేదు. RRR రైలు ప్రాజెక్ట్ అడిగాం. మేమే ఇచ్చిన సార్, అది అన్ని అబద్ధాలు. ఇది RRRకు మేము 2000 కోట్ల ముందు శాంక్షన్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పినాం. నార్థన్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేరే సైడ్ బిజీగా ఉంది. దాని RRRలో నాట్ ఓన్లీ RRR, దాని పక్కన ఉన్నటువంటి రైల్వే యార్డ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇన్నర్ రైల్వే రేన్ ఒకటి మనం రింగ్ పెడుతున్నాం. దాంట్లో డ్రై పోర్ట్స్ 3 డ్రై పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా బ్రహ్మాండ ప్లాన్ ప్రకారం ఉంది. ఇది చాలా రాంగ్.